మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఏంటి మొహం అలా పెట్టావు? అది కోపమా భయమా? రాజశేఖర్ ఏం చేస్తాడన్న భయమా? అబ్బా ఇవేవి కాదు మహేంద్ర. ఆడదానికి ఎంతైనా భర్త మీద ప్రేమ చావదు. వాడు మంచోడైనా ముష్టోడైనా, ధనవంతుడైనా దుర్మార్గుడైనా ప్రేమ ఉంటుంది. దుర్గకి మొగుడు రాజశేఖరే కదా. అవును, అది నిజమే కదా. మరి మొగుడు మీద ఆ ప్రేమ అలాగే ఉంటుందా ఉండదా? ఏమో, అది నన్ను అడిగితే ఎలా? దుర్గనే అడగాలి. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే ఏయ్, నోరు ముయ్యవే. అంతా తెలిసిపోయాక కూడా ఇంకా అమ్మా అంటావేంటి? మీ అమ్మకి దుర్గా ఏదో సొంత అక్కైనట్టు ఏదో పిలుస్తున్నావే పెద్దమ్మా అని. అలాగే పిలు. మీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? మీరసలు మనుషులేనా? రే ముసలుడా, ఏంట్రా నోరులేస్తుంది? అక్కడ జానకి దొరికిపోయిందని మర్చిపోవద్దు. ఇక్కడ మాట్లాడితే దుర్గే మాట్లాడాలి, మీరెవ్వరూ మాట్లాడకూడదు. ఏ దుర్గా, నిజం చెప్పు. నీకు లోపల రాజశేఖర్ అంటే ప్రేమ ఉంది కదా? రాజశేఖర్ జైలు నుంచి పెరోల్ మీద వస్తున్నాడనగానే మా అందరికంటే ఎక్కువ సంతోషించేది నువ్వే కదా? తన కోసం మా అందరికంటే ఎక్కువ ఎదురు చూస్తుంది నువ్వే కదా? నీ భర్తకు కూడా నీ మీద అంత ప్రేమ లేకపోతే జైలు నుంచి బయటికి రావడమే సువర్ణ దగ్గరకు కాకుండా డైరెక్ట్గా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పు? అవునవును, రాజశేఖర్కి దుర్గంటేనే చాలా ప్రేమని తెలిసిపోతూనే ఉంది. లేదంటే దుర్గ ఎక్కడుందో తెలుసుకుని, ఎప్పుడో మిస్ అయిన నా నెంబర్ తెలుసుకుని డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసి ఇక్కడికి వస్తున్నాడని చెప్పాడు అంటే, అబ్బో విశాలాక్షి, పైకి వీళ్ళిద్దరూ శత్రువుల్లా కొట్టుకుంటున్నారు కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ పెండింగ్ లో ఉండిపోయింది. అవునవును, చాలా ప్రేమ. అది తీర్చుకోవాలనే కదా నీ ఫ్రెండ్ మనింటికొస్తున్నాడు. ఇది నిజం దుర్గా. రాజశేఖర్ వస్తుంది నీకోసమే. నువ్వేంటి ఇంకా ఇలాగానే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వచ్చుగా. విశాలాక్షి, రాజశేఖర్కి నువ్వు హారతిచ్చి స్వాగతం చెప్పడం కాదు, దుర్గే వెల్కమ్ చెప్తుంది. అవునవును, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక గూటికి చేరుతున్న ప్రేమ పక్షుల మధ్యలో వెల్కమ్లు విషస్సు చెప్పడానికి మనమెవరో? ఏం చెప్పుకున్నా వాళ్ళిద్దరే చెప్పుకోవాలి. అంతేగా? ఏం దుర్గా, అంతే. నువ్వు ఒక మాట చెప్పు. మీ మూడు పిల్లలిద్దరి మధ్య మేము అస్సలు డిస్టర్బ్ చెయ్యం. ఏం విశాలాక్షి, మనం వీళ్ళిద్దరిని వదిలేసి దుర్గ ఇప్పుడు మోస్తున్న మన ఆఫీసు బాధ్యతల్ని, మన ఇంటి బాధ్యతల్ని మనమే చూసుకుందాం, సరేనా? అలాగే మహేంద్ర. మీరిద్దరూ చక్కగా ప్రేమ పక్షుల్లా. మహేంద్ర, ఫ్రెండు, ఎన్ని రోజుల తర్వాత వచ్చేసావా ఫ్రెండు? వచ్చేసాను ఫ్రెండ్. కొత్త ఆట మొదలు పెట్టడానికి చాలా కొత్తగా ప్రిపేర్ అయి వచ్చేసాను. రే, ఇక నుంచి నేను ఇక్కడే ఉండబోతున్నాను. ఇక్కడ
మరి నా డార్లింగ్ దుర్గ ఎక్కడుంటే అదే కదా నా ఇల్లు. మ్మ్. ఆ? ఏం సిస్టర్ బావున్నావా? మీరు రావడమే దుర్గని సిక్సర్ కొట్టారు కదా, ఇంకంతా బాగానే ఉంటాం బ్రో. నువ్వు తప్పుగా మాట్లాడొద్దు సిస్టర్. నా డార్లింగ్ దుర్గని నేను సిక్సర్ కొట్టడం ఏంటి? ఆ? అదిగో తను నా డార్లింగ్. దుర్గ అంటే నాకు ఎంత ప్రేమో మీకు తెలీదు. ఏం దుర్గా? చూడు 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 చూడు. ఆ? అబ్బా! అదే నిక్కు, అదే టెక్కు, అదే పొగరు, అదే అదే ఫిగరు. అస్సలు అస్సలు ఏం మారలేదు. అబ్బా! దుర్గా, అప్పట్లో అడవిలో నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఎప్పుడు కూడా అలాగే ఉన్నావు. కాలం మారిపోతుంది గాని నీలో మాత్రం అస్సలు మార్పే లేదు. అదే అందం. ఏంటి దుర్గా మాట్లాడవు? ఆ? ఇన్ని రోజులు ఇక్కడ వీళ్ళందరినీ నీ మాటలతో భయపెట్టించావంట కదా. ఆ? దుర్గా ప్లీజ్ దుర్గా మాట్లాడవా? దుర్గా, నాకు నీ గొంతు వినాలనుంది, నీతో ప్రేమగా మాట్లాడాలనుంది. చెప్పు దుర్గా, నువ్వు అసలు ఏదో ఒకటి చెప్పు. ఏ నీకు మాత్రం నాతో మాట్లాడాలని లేదా? మాట్లాడు దుర్గా. ఇదిగో చూడు, నా రెండో పెళ్ళం సువర్ణ దగ్గరికి కూడా వెళ్లకుండా నీ దగ్గరికే వచ్చానంటే నాకు నువ్వంటే ఎంత ప్రేమందో అసలు నీకు అర్థం కావడం లేదా? ఆ? మాట్లాడు దుర్గా, మాట్లాడు దుర్గా. అరే మాట్లాడు. రాజశేఖర్! అబ్బా అబ్బా అబ్బా, అదే రాజశేఖర్. అబ్బా, ఏం పిలిచావు? అసలు నీ గొంతులో నా పేరు ఎంత తీయగా వినిపిస్తోంది. దుర్గా ప్లీజ్ దుర్గా, ఒక్కసారి నా పెళ్ళానివి కదా, ఒక్కసారి పిలువు దుర్గా, ప్లీజ్ దుర్గా, ఒక్కసారి పిలువు. దుర్గా పిలువు దుర్గా. ఎరా ఫ్రెండు, నువ్వేమో నీ భార్య అంటున్నావు, కానీ దుర్గేమో ఇక్కడ ఇన్ని రోజులు మా స్వాతి ముత్యంగాడి భార్యను చెప్పుకుందే. ఏంట్రా? అవును బ్రో, ఈ దుర్గ ఇన్ని రోజులు జానకిని దాచిపెట్టి ఇక్కడ జానకిలాగే నటిస్తుంది. అవును దుర్గా, నిజమా? ఆ? నువ్వు ఇంకో మనిషిలా నటించావా? రే, ఇది నిజం కాదు. దుర్గ ఎప్పటికీ అలా చేయదు. పిచ్చి పిచ్చిగా వాగావంటే నాలుక చీరేస్తాను, జాగ్రత్త.